అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక చిన్న కథ ద్వారా ఒక నీతి నేర్చుకుందాము. కిష్కింధ అనే ఒక అడవిలో కోతులు దాంతో పాటు చాలా రకాల సాధుజీవులు జీవిస్తూ ఉండేవి. ఈ కోతులు అనేటివి అడవినంతా కూడా జాగ్రత్తగా కాపాడుతూ అన్నీ కూడా రాత్రి పగలు కాపలా కాస్తూ ఉండేటివి. అలా కాపలా కాయడం వల్ల వేరే క్రూర మృగాలు ఈ యొక్క అడవిలోకి ప్రవేశించకుండా ప్రతి జీవిని ఇవి కాపాడుకుంటూ వచ్చేవి. అందులో ఒక నక్క కూడా జీవిస్తూ ఉండేది. ఆ నక్క ఏం చేసేదంటే ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి వేరే జీవులను చూసి ఇది వాటిని తినాలనే ప్రయత్నంలో ఒక ఆలోచించింది. ఏంటంటే ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఆ జంతువులన్నిటిని కూడా గుమిగూడించి వాటికి చెప్పేదన్నమాట. చూడు, ఈ కోతులన్నీ కూడా ఏదో మనకన్నిటికీ రాజు అన్నట్టు ఉంటూ పెత్తనం చలాయిస్తున్నాయి. అవి మాత్రం పండ్లు అవన్నీ బాగా తిని బలుస్తున్నాయి. మనం ఏంటంటే గడ్డి మేస్తూ అవి ఇవి తిని బ్రతుకుతున్నాము. కాబట్టి ఎలాగైనా సరే మనం కూడా ఈ అడవిని పంచుకొని అందరం హ్యాపీగా ఉందామని చెప్పి ప్రతిరోజు కూడా వాటిని రెచ్చగొడుతూ ఉండేది. కానీ ఒకానొక రోజు అవి కూడా ఆలోచించి సరే ఓకే అలాగే చేద్దామని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని పంచుకునే సమయంలో ఒక పావురం అనేది వచ్చి చెప్తుందన్నమాట. ఏమంటే చూడండి, మీరు ఇన్ని రోజులు ఈ యొక్క రక్షణలోనే జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు ఈ నక్క మాటలు విని మీరు ఇలా చేశారంటే అది క్రూర మృగాలని లోపలికి తీసుకొని వచ్చి మన అందరినీ కూడా చంపు తినేటట్టు చేస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీని యొక్క చేష్టలు నేను అనుమానించి నేను దీని వెనకన వెళ్తే ఇది క్రూర మృగాలతో మాట్లాడడం నేను విని అప్పుడు దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ యొక్క సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండి మీకు ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా దీని యొక్క గుంటనక్క మాటలు నమ్మద్దండి అని వీళ్ళన్నిటికీ చెప్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ కోతుల మిగతా సాధుజీవులన్నీ దాని మీద మూకుమ్మడిగా దాడి చేసి ఇంకెప్పుడు జీవితంలో ఇటు సైడ్ రావద్దని చెప్పి దాన్ని తరిమి కొడతాయన్నమాట. సో ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, మనం కలిసి కట్టుగా ఉన్నప్పుడు కుటుంబంలో కావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, ఒక ఫ్రెండ్లీగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనల్ని చెడగొట్టాలని మనల్ని నాశనం చేయాలని ఎప్పుడు కూడా ఒక గుంట నక్క లాంటి మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటికి మనం అదరక బెదరక ఖచ్చితంగా మీరు అలాంటి మనుషుల యొక్క మాటలు నమ్మి గొప్ప ప్రేమని, గొప్ప ఫ్రెండ్షిప్ని, గొప్ప ఒకే కలిసి ఉండే జీవితాలని నాశనం చేసుకోకుండా ఉండాలని, జాగ్రత్త పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.